అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా కారుమంచి. వరలక్ష్మి వ్రతాన్ని మొదటిసారి చేసేవాళ్ళు ఏ విధంగా సులువుగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు, అలాగే కలశం ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు కలశాన్ని ఆనవాయితీగా ఏర్పాటు చేసుకోవాలా, అది ఒక పూజలో భాగమా అనే వాటి గురించి వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే తోరం గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది. మీరందరూ తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని ఆశిస్తున్నాను. ముందుగా వరలక్ష్మి వ్రతం ఆచరించాలి అనుకునే రోజున మనము వేకువజామునే అంటే బ్రహ్మముహూర్తంలోనే లేచి మన గడపలు, వాకిలి అన్నీ కూడా చక్కగా శుభ్రం చేసుకొని, వాకిట్లో ముగ్గు పెట్టుకొని, గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టుకొని పూలతో అలంకరణ చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు. అలాగే శుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని అందరూ భావిస్తూ ఉంటారు. సో మనము పొద్దున్నే లేచిన తర్వాత నీట్గా మన గుమ్మం, గడపలు, ద్వారలక్ష్మి అంటాం కదా, ద్వారలక్ష్మిని పూజించుకుని, అలాగే తులసి చెట్టు దగ్గర పూజ చేసుకొని, అదేవిధంగా ఆగ్నేయ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది ఆ రోజున. ఎందుకంటే మనం అమ్మవారికి సంబంధించిన ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ముందు రోజున మనం ఏదన్నా నాన్ వెజ్ ఐటమ్స్ ఏమన్నా వండి ఉన్నా కూడా మనకి ఆగ్నేయ దీపం వెలిగించడం వల్ల చాలా మంచిదన్నమాట. పొయ్యి కూడా ఈ విధంగా నీట్గా కుంకుమ బొట్లు, పసుపు బొట్లతోటి అలంకరణ చేసుకోవాలి. ఎందుకంటే నైవేద్యాలు వండుతాము, పాలు పొంగిస్తాము కాబట్టి. అదేవిధంగా ఆ రోజున మన ఇంటి దేవుడికి మనము ప్రతిరోజు నిత్యము పూజించే దైవం ఎవరైతే ఉన్నారో వారికి మొట్టమొదటగా మనం దీపారాధన చేసుకొని మనము పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ రోజున స్వామికి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది, ఈ రోజున మేము వరలక్ష్మి వ్రతం చేయదలిచాము, సో ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని తర్వాత మనము వ్రతాన్ని మొదలు పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ వ్రతం చేసుకునే వాళ్ళకి చిన్న టిప్పు. మీరు వ్రతం చేసుకునేటప్పుడు మీకు ప్రసాదాలు చేసి అందించే వాళ్ళు ఉంటే ఓకే, మీరు వ్రతం చేసేసుకోవచ్చు. కానీ మీరే ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవాలి, మీరే వ్రతం చేసుకోవాలి అంటే మాత్రం ముందుగా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని అక్కడ పెట్టిన తర్వాత మీరు వ్రతం మీద కూర్చుంటే మీరు అప్పుడు తేలికగా వ్రతం పూర్తి చేయొచ్చు. అదేవిధంగా మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా పూజ మీద పెట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ పూజ చేస్తూ ఉంటారు, అటొకసారి ఇటొకసారి తిరుగుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే మనం పూజను మనస్ఫూర్తిగా చేసుకోలేమన్నమాట. సో మీరు ఎన్ని ప్రసాదాలు చేయదలుచుకున్నారు, 3 రకాలు, లేదంటే 5 రకాలు, లేదంటే 9 రకాలు, కొంతమంది వారి శక్తికి అసలు దండం పెట్టాలి 18 రకాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ నా సలహా ఏంటంటే ఆ రోజు మనం అమ్మవారిని భక్తితో పూజించడం ఇంపార్టెంట్, అమ్మవారిని మనస్ఫూర్తిగా మనము కొలుచుకోవటం ఇంపార్టెంట్. సో మనం ఎక్కువ స్ట్రెయిన్ అయితే వంటగదిలో ఎక్కువ స్ట్రెయిన్ అయితే పూజ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేము. సో ఒక 5 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని మనము పూర్తిగా పూజ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా మంచిదన్నమాట. ఇంకా ఇక్కడ పూజ విషయానికి వస్తే మనం ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ శుభ్రంగా తడి బట్టతోటి తుడుచుకొని ఈ విధంగా ఒక పీట కానీ లేదంటే ఏదన్నా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నటువంటి పీట కానీ ఏదన్నా వేసి ఆ పీటని శుభ్రంగా తుడుచుకొని పసుపు, కుంకుమ, బియ్యం పిండితో అలికి ముగ్గులు పెట్టుకోవాలి. ఆ తర్వాత పీట మీద ఈ విధంగా తెల్లటి వస్త్రము, తెల్లటి టవల్స్ ఉంటాయి కదా మనం పూజలో ఉపయోగించేవి, ఆ టవల్ని వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ముందుగా కలశ స్థాపన చేస్తున్నాను. ఎందుకంటే మా పూజ గది చిన్నది కాబట్టి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం 1 by 1 చూపిస్తున్నాను. మీరైతే పటాలు అన్నీ పెట్టుకున్న తర్వాత కలశ స్థాపన చేసుకోండి. ఇక్కడ ముందుగా కలశానికి కావాల్సింది ఏంటంటే ఒక ప్లేటు, అది రాగిది కానీ ఇత్తడిది కానీ లేదంటే ఉంటే వెండిది కానీ, స్టీల్ మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉపయోగించరాదు. ఆ పళ్ళాన్ని తీసుకొని దానికి కుంకుమ గంధంతో బొట్టు పెట్టుకొని ఒక 5 గుప్పెళ్ళు కానీ లేదంటే 3 గుప్పెళ్ళు కానీ బియ్యం పోసుకోవాలి. తర్వాత ఈ విధంగా రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ వెండి చెంబు కానీ తీసుకొని నీట్గా పసుపు రాసుకొని చెంబుకు కూడా గంధము, కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఒక కంకణాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ఈ విధంగా రాగి చెంబు కట్టుకోవాలి. అయితే కొంతమంది వాళ్ళ ఆచారం అంటే వాళ్ళ ఆనవాయితీ ప్రకారంగా పసుపు కొమ్ముతోటి
పసుపు కొమ్ముని కడుతూ ఉంటారు. పసుపు పూసిన దారానికి కట్టి. నేనైతే ఇక్కడ ఎప్పుడు కూడా తమలపాకు కంకణంలాగా చేసి కడతాను. సో, నేను అదే చేశాను. మీకు ఒకవేళ ఆచారంగా అది ఉంటే మీరు అదే కట్టుకోవచ్చు. అయితే ఇక్కడ శుద్ధ జలం తీసుకోవాలి. శుద్ధ జలం అంటే ట్యాప్ వాటర్ కానీ లేదంటే గంగా జలం. మనం తాగని నీరు తీసుకొని, నిండుకుండ నీళ్లు తీసుకొని ఈ విధంగా ఈ చెంబులో పోసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పచ్చకర్పూరం, అలాగే ఏదైనా బంగారు వస్తువు, అది ఉంగరం కావచ్చు లేదంటే కాసు కావచ్చు, ఏదో ఒకటి. చాలామంది చిల్లర పైసలు వేస్తూ ఉంటారు, కానీ చిల్లర డబ్బులు అనేవి ఇనుము కదా, సో అవి వేయకుండా ఉంటేనే మంచిదన్నమాట. లేదు మా దగ్గర గోల్డ్ ఏది అవైలబుల్ లేదు అని అనుకుంటే మాత్రం చిల్లర డబ్బులు వేయండి, లేదంటే రాగి కాసువి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత అన్నీ కలశంలో ఉంచిన తర్వాత తమలపాకులతో కానీ లేదంటే మామిడాకులతో కానీ ఈ విధంగా కొబ్బరికాయ పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా జాకెట్ ముక్కతోటి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కలశానికి అలంకరణ. చాలామంది ఈ రోజులలో కలశాన్ని వివిధ రకాలుగా అలంకరణ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు. అలంకారం అంటే గాజులు, పసుపు, కుంకుమ, గంధం, పూలు, ఈ విధంగా అలంకరణ. అంతేకాని మనకు లేని ఆడంబరం చేయడం కాదు. సో కలశాన్ని పువ్వులు, గాజులు, అలాగే మొన్న అమ్మవారి సామాన్లు లిస్ట్ చెప్పినప్పుడు నేను కాసు కూడా చెప్పాను. ఆ కాసుని కూడా దారాన్ని 9 పోగులుగా పోసుకొని దానికి పసుపు రాసి ఈ విధంగా కాసుని దానికి గుచ్చి ఈ విధంగా కలశానికి వేయాలన్నమాట. ఇప్పుడు కలశ స్థాపన చేసేటప్పుడు చెప్పే మంత్రం అనేది వరలక్ష్మి వ్రతకల్పం అనే బుక్ మొన్న చూపించాను కదా నేను లాస్ట్ వీడియోలో. అందులో ఫస్ట్ స్టార్టింగ్లో కలశ స్థాపనే ఉంటుంది. ఆ మంత్రాన్ని చదువుకుంటూ మీరు ఒకవేళ చూసి చదవాలి కాబట్టి మేము చూస్తూ చదవలేకపోతున్నాం చేస్తూ అని అనుకుంటే కలశం మొత్తం చేసిన తర్వాత మీరు అక్షింతలు తీసుకొని కలశం మీద వేస్తూ చక్కగా ఆ మంత్రాన్ని చదువుకోవచ్చు. అయితే అమ్మవారి పటాలు మనము శుక్రవారం రోజు వ్రతం చేస్తాం కాబట్టి పూజ గదంతా ముందు రోజే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. సో ముందు రోజే శుభ్రంగా అమ్మవారి పటాన్ని తుడిచి గంధం, కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోవాలి. అలా చేసుకున్నా కూడా వ్రతం రోజున అమ్మవారి పటానికి కొంచెం కుంకుమ వద్ది అదేవిధంగా పూలతో అలంకరణ చేసుకోవాలి. అయితే మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, అక్క నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నాను, అయితే కలశం ఆనవాయితీగా పెట్టుకోవాలా అని అడిగారు. అంటే ఆనవాయితీ ఉంటేనే పెట్టుకోవాలా అని అడిగారు. అట్లా ఏమీ ఉండదమ్మా. కలశం అనేది ఇప్పుడు మనకి శిరస్సు ఎంత అవసరమో పూజకి వ్రతానికి కలశం కూడా అంతే అవసరం. అంటే మనం ఏదైతే వ్రతం చేయాలనుకుంటున్నామో, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నాం, వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవిని కలశంలోకి ఆవాహన చేసి మనం వ్రతం ఆచరిస్తామన్నమాట. సో కలశం తప్పకుండా పెట్టుకోవాలి, దానికి ఎటువంటి ఆనవాయితీ అక్కర్లేదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కలశం ఏర్పాటు చేసుకొని అమ్మవారి పటాన్ని ఈ విధంగా పూలతోటి కుంకుమ గంధంతోటి అలంకరణ చేసుకోవాలి. చాలామంది అమ్మవారికి చీర కట్టి చేస్తూ ఉంటారు, అలంకరణ చేస్తూ ఉంటారు. మీ ఓపిక ఉంటే, మీకు శక్తి ఉంటే ఖచ్చితంగా చేయవచ్చు, కానీ అదంతా మ్యాండేటరీ కాదు. అసలు పూజ చేసే విధానం ఇదే. సింపుల్గా ప్రతి ఒక్కళ్ళు పూజ ఆచరించవలసిన విధానం ఇదే. అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు మేము ఈ సంవత్సరం కొత్తగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నాం, ఈ సంవత్సరం చేసుకోవచ్చా, మంచిదేనా అని అడిగారు. ఏం కాదమ్మా, ఏం పర్వాలేదు, చక్కగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఈ సంవత్సరం వ్రతం చేసి వచ్చే సంవత్సరం ఒకవేళ మీకు ఏదైనా అడ్డొచ్చి ఆ వ్రతం చేసుకోలేకపోతే ఏదో జరిగిపోద్ది అన్న భ్రమలు కూడా పెట్టుకోవద్దు. మీకు వీలైతే ఇలా సింపుల్గా వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఇంకిక్కడ ఏ పూజకైనా ఏ వ్రతానికైనా ఎటువంటి విఘ్నాలు జరగకుండా పూజ చక్కగా చేసుకోవాలని మనము విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తాము. సో ఇక్కడ పసుపు గణపతిని కాస్తంత పసుపు తమలపాకులోకి తీసుకొని అందులో ఒక 2 చుక్కలు నీరు పోసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పసుపు గణపతిని చేసుకొని కుంకుమ బొట్టు అలంకరించి అలాగే ఒక పుష్పం సమర్పించి
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే అంటూ పూజ మొదలుపెట్టి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతకల్పం బుక్లో కావచ్చు, లేదంటే ఫోన్లో పీడిఎఫ్ కొట్టుకున్న మనకి వినాయకుడికి సంబంధించినటువంటి మంత్రాలు కొన్ని ఉంటాయి. మనకి వీలైతే అవి చదువుకోవచ్చు. లేదంటే ఓం గం గణపతియే నమః అని ఒక 11 సార్లు లేదంటే 21 సార్లు చెప్పుకొని మనము వినాయక ఆరాధన చేసిన తర్వాతకి పూజ స్టార్ట్ చేయాలన్నమాట. అంటే పూజ స్టార్ట్ చేయాల్సింది వినాయక ఆరాధనతోటి పూజ మొదలు పెట్టాలి. ఇప్పుడు తోరం తయారు అయితే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారు, తోరం కట్టుకోవాలంటే ఆనవాయితీ ఉండాలా అని అడిగారు. తోరం కట్టేది మనము వ్రతం చేస్తున్నాం, సంకల్పం చెప్పుకుంటున్నాం కాబట్టి తోరం కట్టుకుంటాం. సో వ్రతం చేసినప్పుడు తోరం కట్టుకోవాలి, దానికి ఎటువంటి ఆనవాయితీ అక్కర్లేదు. మనం ఇప్పుడు ఏదైనా వ్రతంలో కూర్చున్నప్పుడు పంతులు గారు మన చేతికి కంకణం కడతారు కదా, ఇది కూడా అటువంటిదే. అయితే నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను తోరం గురించి, అయినా కూడా ఇక్కడ చెప్తున్నాను. తోరం అంటే ఖచ్చితంగా 9 ముళ్ళు వేసుకోవాలి. 9 ముళ్ళు వేసేసి ఒక దారాన్ని తీసుకొని దాన్ని 9 పోగులుగా పోసుకొని మధ్యలో తమలపాకు కానీ లేదంటే ఏదైనా పుష్పం కానీ పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పీఠముడు వేసుకొని కట్టుకోవాలి. అలాగే మిగతా 8 ముళ్ళు కూడా వేసుకొని మొత్తం 9 ముళ్ళకి కూడా కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకోవాలి. చాలామంది వచ్చిన ముత్తైదులందరికీ తోరం ఇస్తూ ఉంటారు వాయనంలో. కొంతమంది ఏంటంటే అమ్మవారికి పూజ చేసేవాళ్ళు కట్టుకోవడం, నెక్స్ట్ పెద్ద ముత్తైదుకి ఇస్తూ ఉంటారు తోరం. మన ఇష్టం అన్నమాట, మన ఓపిక, మనకు ఓపిక ఉన్నంత వరకు చేసుకోవచ్చు. ఈ విధంగా తోరాన్ని తయారు చేసుకొని తోరాన్ని అమ్మవారికి అమ్మవారి దగ్గర పూజలో పెట్టాలన్నమాట. పూజలో పెట్టిన తర్వాత అమ్మవారికి ఒకటి ఉంచి ఒకటి మనం కట్టుకొని ఇంకొకటి పెద్ద ముత్తైదుకి ఇవ్వచ్చు. ఇంకా వచ్చిన ముత్తైదులందరికీ కూడా మనం తోరం ఇవ్వాలనుకుంటే మనం ఎంతమంది ముత్తైదులకు వాయనం ఇస్తున్నామో అన్ని తోరాలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. తోరానికి ఎటువంటి ఆనవాయితీ ఉండదు. మీరు చక్కగా వ్రతంలో కూర్చున్నప్పుడు తోరాలు తయారు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టి పాదాల దగ్గర పెట్టి మీరు కట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా ముందుగా చెప్పినట్టు లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు. అలంకార ప్రియురాలంటే వ్రతం రోజున అమ్మవారిని అలంకరించడం కాదు, మనం కూడా అదే విధంగా అలంకరణ చేసుకోవాలి. చక్కగా చీర కట్టుకొని, చక్కగా చేతి నిండా గాజులు వేసుకొని, చక్కగా బొట్టు పెట్టుకొని మనం అన్ని విధాలా మంచిగా నీట్గా తయారయ్యి అమ్మవారి పూజ చేసుకోవాలి. ముందు మనం అలంకరణ చేసుకున్న తర్వాత అమ్మవారికి అలంకరణ చేసి వ్రతం ఆచరిస్తే చాలా మంచిదన్నమాట. ఈ విధంగా దీపారాధన చేసుకొని వినాయకుడిని విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని గణపతికి పూజ చేసిన తర్వాత, కలశ పూజ చేసిన తర్వాత, కలశ స్థాపన చేసిన తర్వాత తోరాలు తయారు చేసేసి తోరాలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి మనము అది కట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకా అమ్మవారికి పెట్టే చీర, అమ్మవారికి మనము చీర పెడుతూ ఉంటాము. చాలామంది మేము చీర పెట్టలేమండి అని అంటూ ఉంటారు, కానీ మనం ఎన్నో కొంటూ ఉంటాము. ఆ రోజున ఏదైనా చిన్నదైనా సరే, తక్కువ కాస్ట్లో అయినా సరే ఒక చీర అమ్మవారి కోసం అంటూ చాలామంది నేను గమనించాను. ఇంట్లో ఏదో ఒక మూల పడిపోయి ఉన్న చీరని, వాళ్ళు ఎప్పుడో ఏదో సందర్భంలో కొన్న చీరని దేవుళ్ళకు పెడుతూ ఉంటారు. నాట్ ఓన్లీ లక్ష్మీదేవి, ఎవరికైనా సరే మనం ఎలా ప్రత్యేకంగా కొనుక్కుంటామో వాళ్ళకు కూడా అలాగే ప్రత్యేకంగా కొనాలన్నమాట. ఓకే, ఈ విధంగా అమ్మవారికి ఇచ్చే తాంబూలం చీర, 2 రవిక ముక్కలు, అలాగే 2 తమలపాకులు, 2 ఖర్జూరాలు, 2 వక్కలు, అలాగే 2 అరటిపళ్ళు. అదేవిధంగా వరలక్ష్మి వ్రతంలో ముఖ్య భాగం వహించేవి గాజులు. అవి అమ్మవారికి పెట్టేవి, ప్లస్ నెక్స్ట్ మనం వచ్చిన ముత్తైదువులకు కూడా గాజులు ఇస్తూ ఉంటాం కదా. సో ఒక 3 డజన్ల గాజులు లేదంటే 5 డజన్ల గాజులు తెచ్చుకుంటే మనకి చక్కగా సరిపోతాయి అన్నమాట. మనము వేసుకోవాలి, ప్లస్ వచ్చిన ముత్తైదువులకు కూడా ఇవ్వాలి. అదేవిధంగా పూలు, ఇవన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. తాంబూలం సమర్పించేసి మనము పూజ మొదలుపెట్టిన తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలన్నమాట. అయితే అమ్మవారికి మన దగ్గర ఇప్పుడు నా దగ్గర చిన్న విగ్రహం ఉంది, వెండి విగ్రహం అమ్మవారిది. అట్లా విగ్రహం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే పంచామృతాలతో కానీ, లేదు పంచామృతాలతోటి మేము చేయలేము అని అనుకుంటే అట్లీస్ట్ ఆవు పాలతోటి అమ్మవారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదన్నమాట వరలక్ష్మి వ్రతం రోజున. చేతనైతే అట్లా, లేదు మా దగ్గర లేదు అని అనుకుంటే ఓకే, స్కిప్ చేసేయండి.
అయితే ఇప్పుడు ఇక్కడ వరలక్ష్మి వ్రతకల్పం బుక్ నేను ఆ రోజు చెప్పాను కదా, లిస్ట్లో సామాన్ల లిస్టులో నేను ఈ బుక్ కూడా చెప్పాను. ఈ ఒక్క బుక్ ఉంటే చాలు మనం పూర్తి పూజ చేసేయచ్చు. స్టార్టింగ్లోనే కలశ స్థాపన మంత్రమే ఉంటుంది. ఇందులో కలశాన్ని ఏ విధంగా స్థాపించాలి, కలశ స్థాపన చేసే మంత్రం ఉంటుంది. అండ్ నెక్స్ట్ తర్వాత వినాయక ఆరాధన మంత్రాలు అవి ఉంటాయి అన్నమాట. సో మనం అవన్నీ 1 by 1 చదువుకుంటూ ఆ బుక్ దగ్గర పెట్టుకొని మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ పూజ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. ఆ రోజున చాలామంది పూజ అంటే అమ్మవారి పటానికి పూలు వేసి అన్నీ పెట్టేసి అన్నీ అక్కడ పెట్టేసి నైవేద్యాలు అక్కడ పెట్టేసి ఇంకా దండం పెట్టుకుంటారు. అదే పూజను ఓకే, వాళ్ళకు తెలిసింది అంతవరకే. కానీ ఆ రోజున మనం అట్లీస్ట్ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిదన్నమాట. అసలు మీరు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. అయితే అష్టోత్తర శతనామావళి చదివేటప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం సమర్పించవలసి ఉంటుంది. కొంతమంది అమ్మో అన్ని పుష్పాలు అని అంటే కుదరదు. ఒకవేళ పుష్పాలు అయిపోతాయి, ఒక్కోసారి పూజ చేసేటప్పుడు పూజ మధ్యలో పువ్వులు అయిపోతాయి. అట్లా అయిపోయినా కూడా మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం పూజలో అక్షింతలు పెడతాం కదా, ఆ అక్షింతలతో కూడా అమ్మవారికి ఒక 2 అక్షింతలు వేసుకుంటూ మనము అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆ అక్షింతలు కాసిని తీసుకొని మీ హస్బెండ్ ఉంటారు కదా, వాళ్ళతో మీ తలపై వేయించుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ విధంగా అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూర్తి చేయాలి. నెక్స్ట్ వ్రత కథ చదువుకోవాలి. ఈ బుక్లో వ్రత కథ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ వరలక్ష్మి వ్రతాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పారనమాట. స్త్రీలు ఎప్పుడు దీర్ఘ సుమంగళులుగా నిత్య లక్ష్మీ కటాక్షంతో ఉండాలంటే భూలోకంలో ఏ వ్రతాన్ని ఆచరిస్తే మంచిది అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుందనమాట. అడిగినప్పుడు ఆయన చెప్తారనమాట, ఈ వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే స్త్రీలు దీర్ఘ సుమంగళులుగా అదేవిధంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతారు అని చెప్పి పరమశివుడు పార్వతీదేవికి చెప్తాడనమాట. అయితే అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, ఇంతకుముందు ఎప్పుడన్నా ఎవరన్నా ఈ వ్రతాన్ని భూలోకంలో ఆచరించారా అని చెప్పి అడుగుతుందనమాట. అడిగినప్పుడు స్వామి చారుమతి అనే ఒక పుణ్యస్త్రీ గురించి స్వామి వివరిస్తారు. అదే వ్రత కథ అదే అన్నమాట. మీకు ఆ బుక్లో క్లియర్గా ఉంటుంది కథ అంతా కూడా. వ్రత కథ పూర్తయిన తర్వాత ఇంకా అమ్మవారికి మనం చేసిన నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమర్పించేసి, చెప్పాను కదా ఎవరి శక్తి కొలది వాళ్ళు నైవేద్యాలు సమర్పించుకోవచ్చు అమ్మవారికి. అవి సమర్పించి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి మీకు వీలైతే ఖచ్చితంగా పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతి ఇవ్వండి. లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతిపాత్రం. దాంతో మనం ఏదన్నా ఇలాంటి విశేష పర్వదినాలలో అమ్మవారికి ఆ పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఈ విధంగా సింపుల్గా ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఫస్ట్ టైం వ్రతం చేసేవాళ్ళు కూడా, పెద్దవాళ్ళ సపోర్టు లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇంట్లో సింపుల్గా ఈ విధంగా వ్రతం చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఫలానా వాళ్ళు చేసినట్టు మేము చేయలేకపోయాము, వాళ్ళకు వచ్చిన ఫలితం మాకు రాదేమో, ఇటువంటివి ఏమీ ఉండవు. అసలు వ్రతం చేసుకునే విధానం ఇదే. ఇప్పుడు కొత్త కొత్తగా చాలా చేస్తున్నారు. అవన్నీ కూడా మన తృప్తి కోసం, మన మానసిక సంతోషం కోసం చేసేవే తప్ప అవన్నీ అమ్మవారు అడగరు. అమ్మవారికి ముఖ్యమైనవి శుచి, శుభ్రత, అదేవిధంగా భక్తితో ఆరాధించడమే తప్ప మిగతావేవి కాదు. సో ఈ సంవత్సరం అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా ఆచరిస్తారని, అందరూ ఆ శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాలను పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.